ప్రస్తుతం టాలీవుడ్లో వరుస సినిమాలతో సాగుతున్న నిర్మాణ సంస్థల్లో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఒకటి. అలాంటి ఈ బ్యానర్ ఈ ఏడాది ఏకంగా 5 చిత్రాలను టార్గెట్ చేసుకుంది. వాటిలో 2 సినిమాలు ఇప్పటికే తెరపైకి వచ్చాయి. వేసవి ఆరంభంలో టిల్లు స్క్వేర్ ఎంటర్టైన్ చేయగా, వేసవి చివర్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చింది. వీటిలో టిల్లు స్క్వేర్ ఘన విజయం సాధించగా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంతగా మెప్పించలేకపోయింది. అంటే 2024 ఫస్ట్ హాఫ్లో సితారా 50-50 రిజల్ట్ చూసిందన్నమాట. ఫస్ట్ హాఫ్లో 2 సినిమాలతో పలకరించిన సితారా సంస్థ సెకండ్ హాఫ్లో 3 చిత్రాలతో సందడి చేయనుంది. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నిర్మిస్తున్న లక్కీ భాస్కర్ సెప్టెంబర్లో రానుండగా, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో చేస్తున్న మ్యాజిక్ అక్టోబర్లో వెలుగు చూడనుందని సమాచారం. ఇక నట సింహం నందమూరి బాలకృష్ణతో తీస్తున్న భారీ బడ్జెట్ మూవీ అక్టోబర్లో గానీ లేదంటే డిసెంబర్లో గానీ జనం ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంటే 2024 సెకండ్ హాఫ్లో సితారా హ్యాట్రిక్ పై కన్నేసిందన్నమాట. మరి ఒకదానితో ఒకటి పొంతనలేని కథాంశంతో వస్తున్న ఈ 3 చిత్రాలు సితారాకి మరుపురాని విజయాలను అందిస్తాయేమో చూడాలి.